గ్లోబల్ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. దానికి అనుగుణంగా సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యాన రంగంలో చేపట్టే సమీకృత అభివృద్ధిపై ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. జగన్ ప్రభుత్వం పడగొట్టినవి నిలబెడుతూ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేద్దామని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 10 జిల్లాల్లో 20కు పైగా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను పండించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాలన్నారు. పూర్వోదయ నిధులతో సమగ్రాభివృద్ధి సాధించాలన్నారు. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రాజెక్టులు పూర్తయితే సీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఉద్యాన పంటల సాగు అపారంగా పెరిగే అవకాశం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఉద్యాన ఉత్పత్తుల విషయంలో ఈ 3 జిల్లాలను ప్రపంచంలోనే అతిపెద్ద క్లస్టర్గా అభివృద్ధి చేయాలని సూచించారు. గ్రామీణ రహదారుల నెట్వర్క్, లాజిస్టిక్స్ అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆదేశించారు.